ఓం అజ్ఞానం తిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాంచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీ వాషాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ చ. ఏకో మంత్రస్య తస్య నామాని యాని కర్మస్యేకం తస్య దేవస్య సేవ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ వేణుశ్రీ మాతాజీ బాగున్నారా? ఓకే. సో మనము 4.31 అయిపోయింది కదా, 4.32లో ఉన్నామా? 4.31 అయింది ప్రభుజీ. 3.2 స్టార్ట్ చేయలేదు మనం. స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే, సో 4.32 చదువుదాం. ఏవం బహువిధా యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. మళ్ళొకసారి చదువుతాను. ఏవం బహువిధా యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. మీరు ఒకసారి చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. ఏవం బహువిధా యజ్ఞ విధాత బ్రహ్మణో ముఖే కర్మజ్ఞాన్ విద్ధితాన్ సర్వానేవం జ్ఞాత విమోక్షసే. వెరీ నైస్ మాతాజీ. మీనింగ్స్ చదువుతారు మాతాజీ? ఓకే ప్రభుజీ. ఏవం ఈ విధముగా, బహువిధ వివిధ రకాలైన, యజ్ఞాలు విధాత విస్తరించబడ్డాయి, బ్రాహ్మణ వేదాల ముఖం ద్వారా, కర్మజాన్ కర్మ నుండి పుట్టాయి, విద్ధి నీవు తప్పక తెలుసుకోవాలి, తాన్ వాటిని, సర్వాన్ అన్నిటినీ, ఏవం ఆ విధంగా, జ్ఞాత్వా తెలుసుకొని, విమోక్షసే నీవు ముక్తుడవుతావు. ఈ వివిధ రకాల యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదించబడ్డాయి. అవన్నీ నానా రకాల కర్మల నుండే ఉద్భవించాయి. వాటిని యథారూపంలో తెలుసుకొని నీవు ముక్తుడు అవుతావు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు మనకి, ఒక్క నిమిషం. ఇంకో స్టక్ అయిపోయింది. ఒక్క నిమిషం మాతాజీ, స్టక్ అయింది కంప్యూటర్. ఓకే ప్రభు. ఓకే, సో 4.31లో మనం ఇంతకుముందు మొన్న చేసుకున్నది డిస్కస్ ఏం చేసామంటే,
నాయం లోకోస్తే యజ్ఞస్య కుతోంత్య కురుసత్తమ. అక్కడి నుంచి భగవంతుడు కంటిన్యూ చేస్తున్నాడు. అంటే యజ్ఞాలు చేయకుండా ఏ జీవి కూడా ఉండలేదు. అది చాలా ఇంపార్టెంట్. యజ్ఞం అంటే తమ వర్ణాశ్రమ ధర్మాలకి ఉపదేశించబడినటువంటి కర్మలు ఏ జీవి కూడా చేయకుండా ఉండలేదు. మరి అనిమల్స్కి ఎలాగా? జీవి అంటే అనిమల్స్ కూడా వస్తాయి కదా, మరి వాటికి ఏమి కర్మలు ఉద్దేశింపబడ్డాయి అంటే వాటికి బేసికలీ 4 కర్మలు. అంటే ఏమిటి? ఈటింగ్, స్లీపింగ్, తర్వాత ప్రొడ్యూసింగ్ ప్రాజినీ అండ్ డిఫెండింగ్. అంటే భోజనం చేయడము అంటే ఆహారం తినడము, పడుకోవడము, తర్వాత సంతానోత్పత్తిని చేయడము, తర్వాత భయం నుంచి తమల్ని రక్షించుకోవడం. ఈ 4 అనిమల్స్ కూడా చేస్తుంటాయి. అంటే మరి వాటికి ఎవరైనా ఉద్దేశించారా, ఉపదేశించారా అంటే అది స్వయంగా పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న బిడ్డకి, పాపకి ఏం నేర్పిస్తాం మనము? ఆకలి వేస్తే అమ్మని ఏడవాలి, అమ్మని అడగాలి అనేటువంటిది ఏం నేర్పించాం కదా. ఆటోమేటిక్గా ఇట్ జనరేట్స్. అలాగే మనకి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు డెఫినెట్గా మనం ఏదో ఆహార పదార్థాల గురించి వెతుకుతాము, ఆర్ మనం ఆహారాలను వండుకుంటాము. సో అంటే అది ఒక యజ్ఞము కిందనే వస్తుంది. కానీ అది ఏం యజ్ఞము? సకామ యజ్ఞం అంటే కేవలం మన దేహానికి తృప్తి చెందుకోవడానికి చేసినటువంటి కర్మ. సో ప్రతి ఒక్క జీవి కూడా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. కానీ అది సకామ కర్మ ఆర్ నిష్కామ కర్మ. సకామ కర్మ అంటే సత్కర్మ, దాన్ని నిష్కామ కర్మ అని కూడా అంటున్నాం. అంటే ఏ కోరిక లేకుండా చేసేటువంటి కర్మలు చేయడం వలన, అంటే వర్ణాశ్రమ ధర్మాలను మీరు నిర్వహిస్తూ ఆ యజ్ఞాలు అంటే ఆ కర్మలని భగవంతునికి అర్పించినప్పుడు అది సత్కర్మ అవుతుంది. అలాంటప్పుడు ఆ జీవి ఆనందంగా ఉండగలడు అని ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏవం బహువిధ యజ్ఞ అంటే వివిధ రకమైనటువంటి యజ్ఞాలు వితత బ్రాహ్మణోముఖే, బ్రాహ్మణుల ముఖము నుంచి చెప్పబడినవి. ఎందుకు అంటే భగవంతుడు బ్రాహ్మణులు భగవంతుని ముఖము, తర్వాత క్షత్రియులు భగవంతుని యొక్క భుజాలు, వైశ్యులు భగవంతుని యొక్క ఉదరము, తర్వాత ఉదరము తొడ అంటారు అనమాట, సారీ ఉదరము. తర్వాత శూద్రులు భగవంతుని యొక్క తొడ ప్లస్ కాళ్ళు. ఆ విధంగా భగవంతుడు చెప్పాడు. అంటే గుణము కర్మ విభాగశః. భగవంతుడు అన్నాడు, ఇది పుట్టుక, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అని మాటి మాటికి భగవంతుడు చెప్తున్నాడు. ఈ జాతులని 4 టైప్స్ ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ఒకసారి రిపీట్ చేయరు ప్రభుజీ? బ్రాహ్మణులు భగవంతుని ముఖాలు, అవును క్షత్రియులు మాతాజీ. బ్రాహ్మణులు భగవంతుని యొక్క ముఖాల నుంచి పుట్టారు బ్రాహ్మణులు. వైశ్యులు భగవంతుని భుజాల నుంచి ఉద్భవించారు. ఓకే ప్రభుజీ. వైశ్యులు భగవంతుని ఉదరము, శూద్రులు భగవంతుని యొక్క తొడ ప్రదేశం నుంచి కిందికి కాళ్ళు. బ్రాహ్మణో ముఖమాసిత్ అని చెప్తాడు భగవంతుడు. క్లియర్ అయింది కదా మాతాజీ? అంటే వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి వచ్చాయి. సో వేదాలంటే భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి వచ్చాయి. సో బ్రాహ్మణుడు అంటే భగవంతునికి ఎందుకు? గోబ్రాహ్మణ నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అనేటువంటి శ్లోకము మీకు విన్నారు కదా ఇంతకు ముందు. నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. విన్నారు కదా మాతాజీ ఆ శ్లోకం? నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎందుకు? బ్రాహ్మణులు అంటే సాత్విక స్వభావము. ఎవరైనా కూడా పుట్టుకతో సాత్విక స్వభావము కలిగి ఉండి వాళ్ళ కర్మలను ఆచరిస్తూ శుద్ధ సత్వ గుణంలో ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడే అవుతాడు. ఎందుకంటే అతనికి బై నేచర్ అతని దృష్టి, అతని చదువు, అతని యొక్క ప్రవచనాలు, పాఠాలు అన్నీ కూడా భగవంతుని వైపే మళ్ళుతాయి. మనం చూస్తుంటాం ఇప్పుడు ఎంతో మంది ఆఫీస్కి వెళ్తుంటారు.
ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అలాగే బైక్ మీదే కూర్చుని దేవునికి ముద్దు పెట్టుకున్నట్టు ముద్దు ఇస్తుంటారు. కొంతమంది ఒక చేత్తో నమస్కారం పెడుతుంటారు, బైక్ కూడా దిగరు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఎంత తొందర అయినా ఉన్నా కూడా బైక్ కానీ సైకిల్ కానీ పక్కన పెట్టి చెప్పులు వదిలిపెట్టి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళేంత టైం ఉండకపోవచ్చు, రెండు చేతులు ఎక్కి భగవంతునికి మొక్కుతుంటారు. అంటే ఇది ఏ భావం అనిపిస్తుంది, శుద్ధ సాత్విక స్వభావం. మరి రెండోది కూడా వాళ్ళు భగవంతునికి ప్రే చేస్తున్నారు కదా, వాళ్ళ స్వభావం ఎటువంటిది అంటే రాజసికము. అంటే చెయ్యాలని చేస్తున్నారు భగవంతునికి, కానీ కోరికతో. ఈ ఫస్ట్ది ఏమిటి, సరెండర్. ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఇందులో. అంటే ఎందుకు చెప్తున్నాం ఇదంటే, ఆ మనం నమస్కారం చేస్తాం కదా, వంగి నమస్కారం చేస్తాం ఎవరికైనా. నార్మల్గా పెద్దలకి వంగి నమస్కారం చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళ ఆశీర్వచనం గురించి నమస్కారం చేస్తామని అనుకుంటాము. కానీ దాంట్లో చాలా సీక్రెట్స్ దాగి ఉన్నాయి. ఎప్పుడైతే మనము వంగుతున్నామో, వంగి నమస్కారం పెడుతున్నామో, అప్పుడు మనము ఈగో అంటే మన తల అంటే హెడ్. అందుకే హెడ్ స్ట్రాంగ్ అని ఒక వర్డ్ ఉంది ఇంగ్లీష్లో. హెడ్ స్ట్రాంగ్ ఏంటి, అంత తల. తెలుగులో కూడా దాన్ని ఏమంటారు తెలుగులో, పొగరు, అంతేనా? తల పొగరు ప్రభుజీ. తల పొగరు. సో తల పొగరు అంటే అంత, అంటే ఎవడికి నేను తల వంచను, నేనే గొప్పవాడిని. కానీ ఎప్పుడైతే మనం నమస్కారం చేస్తున్నామో అప్పుడు తల ఎక్కడుంటుంది, భూమికి అడ్డంగా ఆర్ కిందికి వంగుతాము. వంగినప్పుడు అంటే మన ఈగో అనేటువంటిది బెండ్ చేస్తున్నాం అనమాట. సో అది బెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనము చిన్నవాళ్ళము అనేటువంటి భావన మనలోకి వస్తుంది. ఎప్పుడైనా కూడా మనం భగవంతుని ముందు చిన్నవాళ్ళమే, పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళమే. సో నమస్కారం చేస్తున్నాము. అప్పుడు రెండో వ్యక్తి అంటే నమస్కారాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నాడో అతను ఏమనుకుంటాడు, వీడు అంటే అనుకోవాలి. కానీ గర్వంతో ఉంటే నేను పెద్దవాడిని కాబట్టి వీడు నమస్కారం చేస్తున్నానంటే అది కూడా రాజసిక స్వభావం అవుతుంది. కానీ సాత్విక స్వభావం ఎలాగా, అతడు నాకు నమస్కారం పెడుతున్నాడంటే నాలో ఉన్న భగవంతునికి నమస్కారం పెడుతున్నాడు అని ఆ భగవంతుడు ఏం చేస్తాడు, ఎత్తుకుంటాడు పిల్లల్ని. సో ఈ నమస్కార పద్ధతిలో కూడా చాలా చాలా సీక్రెట్స్ దాగి ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆ పాజిటివ్ వైబ్రేషన్, మనము పెద్దవాళ్ళ కాళ్ళు ముట్టి నమస్కారం చేసినప్పుడు వాళ్ళ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి వస్తాయన్నమాట. అలాగే గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని పాదాలు స్పర్శిస్తాం. అందరూ స్పర్శించలేరు, ఓన్లీ పూజారులు స్పర్శించవచ్చు. అందుకే మనకి తీర్థం ఇచ్చిన తర్వాత పూజారి ఏం చేస్తాడంటే షఠగోపం పెడతాడు మన తల మీద. వెయిట్ చేయాలి మనము, తీర్థం తీసుకున్న వెంటనే పరిగెత్తిపోకూడదు. ఆ షఠగోపం గురించి వెయిట్ చేయాలి. అంటే అక్కడ షఠగోపం మీద ఏముంది, భగవంతుని పాదాలు ఉన్నాయి పైన, మీరు గమనించే ఉంటారు. ఆ పాదాలు మన తల మీద పెడుతున్నాడు అంటే మన తల భగవంతుని పాదాలకి ఆనుతూ ఉన్నది. అంటే భగవంతుని ఆశీస్సులు మన మీద ఉన్నది. సో ఇంతటి సీక్రెట్ దాగి ఉన్నదన్నమాట. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు, బ్రాహ్మణుడు వైశ్యుడు, క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అంటే మన స్వభావాలకు అనుసారంగా మనం పనులు చేస్తాము. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, సరే మీకు టెంపుల్ వెళ్ళడానికి టైం లేదన్నప్పుడు కనీసం 1 నిమిషం దిగి చెప్పులు వదిలిపెట్టి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. సో అలాగే ఇంటికి వచ్చినప్పుడు అతిథులను ఏం చేయాలి, మనం పూజ చేస్తున్నాము, పూజ మధ్యలో లేవకూడదు, వాళ్ళ అతిథులను కూర్చోపెట్టండి అని ఎవరికో చెప్తాము, అది తప్పు అంటాడు. అందుకే మనకి 8th క్యాంటో భాగవతంలో గజేంద్ర మోక్షం వచ్చినప్పుడు ఆ కథ వస్తుంది. అందులో హాహా గంధర్వుడు హూహు గంధర్వుడు అని కరి మకరి అంటే మొసలి, తర్వాత ఏనుగు కాళ్ళు పట్టేసుకుంటుంది మొసలి. సో ఎందుకంటే వాళ్ళు క్రిత జన్మంలో గంధర్వులు, ఆ తర్వాత శాపం ఇచ్చాడు, దేవల ఋషి శాపం ఇచ్చాడు. తర్వాత అగస్త్య ముని వచ్చినప్పుడు అంటే శాపం ఇచ్చిన తర్వాత వాళ్ళు వేడుకుంటారు, మాకు ఈ శాపం నుంచి ముక్తి ఎలాగంటే, సరే మీకు ఇమ్మీడియట్గా ఈ శాపము అనువర్తించదు, ఇంకొక జన్మ అనేటువంటిది మీకు ఉంటుంది. అప్పుడు మీరిద్దరూ రాజకులంలో పుడతారు. అప్పుడు గనక మీరు ఇలాగే గొప్ప వ్యక్తులని మీరు తిరస్కరిస్తే అప్పుడు మీకు ఈ శాపం అనేటువంటిది తట్టుతుంది అంటాడనమాట. అప్పుడు ఆ హూహు గంధర్వుడు ఏం చేస్తాడు, రాజు అవుతాడు. అతను ఒక రాజరిక కులంలో క్షత్రియుడై పుడతాడనమాట. ఆ పుట్టినప్పుడు అతను పూజ చేసుకుంటుంటాడు భగవంతునికి. ఇప్పుడు మన ఎవరు మహర్షులు వస్తారు, అగస్త్య ముని వస్తాడు. వచ్చినప్పుడు అతను గమనించాడు, ముని వచ్చినప్పుడు గమనించాడు, దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు.
వెయిట్ చేస్తాడులే అనుకున్నట్టు పూజనే చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు గొప్ప ఇక్కడ, తర్వాతే కదా ఈ మునులు అని అతన్ని కొద్దిగా ఆ, కించపరుస్తాడు. సో దానికి వెంటనే అతను శాపం ఇస్తాడు. ఇచ్చి, నువ్వు ఇంతకు ముందు కూడా చెప్పాము, నువ్వు మునులని గౌరవించలేదు కాబట్టి ఈ జన్మలో కూడా నీకు అవకాశం ఇచ్చినా గౌరవించలేదు కాబట్టి నీకు ఏనుగు జన్మ వచ్చేస్తుంది అంటాడు. ఎందుకు అంటే భగవంతుని విగ్రహం, అర్చా విగ్రహం ఉన్నది, మనం ఇంట్లో పూజ చేస్తున్నటువంటి విగ్రహం ఉన్నది. పూజ చేస్తున్నప్పటికీ కూడా చలన విగ్రహము భగవంతుడు, అంటే ఈ అగస్త్య మునిలో ఎవరున్నాడు, ఆయనలో కూడా భగవంతుడు ఉన్నాడు. సో ఈ చలన విగ్రహము అనేటువంటి అస్థికం, మన ఎవరు అశ్వత్థ, ఆయన పేరేంటి, అగస్త్య ముని వచ్చినప్పుడు మనం లేచి భగవంతునికి పూజలో మధ్యలో లేస్తే ఏమీ కాదు, భగవంతుని క్షమ కోరి, ఇలాగా నీ చలన రూపము మా ఇంటికి వచ్చినది, బ్రాహ్మణ రూపంలో, మునుల రూపంలో, గెస్ట్స్ రూపంలో, అతిథి రూపంలో వచ్చారు, వాళ్ళు ఎంతో అర్జెంట్ ఉంటే గానీ రారు కదా, కాబట్టి ఆ చలన రూపానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ మనం మర్చిపోతుంటాం. పూజలో మధ్యలో లేస్తే ఏమవుతుందంటే ఏమీ కాదు, భగవంతుడు హీ విల్ బి వెరీ హ్యాపీ, బికాస్ మన ఇంటికి వచ్చిన అతిథులని, అభ్యాగతులని మనం తప్పనిసరిగా, వాడు నీళ్లవాడు అవ్వచ్చు, పాలవాడు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, గూర్ఖా కూడా రావచ్చు, ఒక్కొక్కసారి గూర్ఖా వస్తాడు బెల్ వేస్తాడు, మనం పూజలో ఉంటాం, గూర్ఖా బెల్ కొడతాడు, అలాగే పని మనిషి వస్తాడు, ఆరు ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు, కానీ మనుషులు, చలించే మనుషులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము ఆ పూజ మధ్యలోనే నిలిపి వెళ్ళి వాళ్ళని స్వాగతించి కూర్చోబెట్టి అతిథి సత్కారాలు వనరించి, వాళ్ళకి టైం ఉంది అంటే వాళ్ళని పర్లేదు వెయిట్ చేస్తానంటే మనం వెళ్ళి పూజ కంప్లీట్ చేసుకుని రావచ్చు. లేదు అర్జెంటుగా వెళ్ళాలంటే వాళ్ళ పని వాళ్ళకి ఏమి అటెండ్ అయ్యి మనం పూజ కంటిన్యూ చేయాలి అని చెప్పేటువంటి భావన ఇక్కడ ఉన్నది. సో ఈ భావన మనం అనువర్తించుకుంటే ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇక్కడ మన సాత్విక స్వభావమా, రాజసికమా, తామసికమా? కొంతమంది థర్డ్ కేటగిరీ ఏమిటి, గుడి ముందే వెళ్తుంటారు కానీ అసలు అటు చూడరు, పట్టించుకోరు. కానీ అది చాలా చాలా తప్పు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఒక భగవంతుని రూపము, అందులో ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఉన్నది. సో వీ కెనాట్ ఇగ్నోర్. మన ఇంటికి ఇప్పుడు గురువులు కానీ పెద్దలు వచ్చినప్పుడు మనం ఎలాగైతే వాళ్ళని నమస్కరించి సత్కరిస్తామో, అలాగే టెంపుల్స్ ముందు వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషము ఆపి భగవంతుని బయట నుంచే దర్శించుకోండి. మీకు లోపల వెళ్ళి ప్రదక్షిణలు చేసి అవన్నీ చేసే టైం ఉండకపోయినా ఒక్క నిమిషం ఆపి, కారులో వెళ్తున్నాం అనుకోండి, కారులో వెళ్తున్నా పక్కకి ఆపి దిగి నమస్కరించి వెళ్ళాలి. అప్పుడు మనకి పనులన్నీ కూడా సానుకూలం అవుతుంది. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఏమిటి, బ్రాహ్మణ ముఖంలోంచి వేదాలు వచ్చాయి. ఎందుకు? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అంటే, సాత్విక స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బ్రాహ్మణుల కిందికే వస్తారు. అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది వేదాలు చదవడం కానీ. కానీ యుగ ధర్మము కూడా ఉన్నది, ఒక్కొక్క యుగ ధర్మంలో కొన్ని ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కలియుగంలో మనం వేదాలు చదవచ్చా అంటే చదవడానికి వీల్లేదు. ఎందుకంటే మన పలుకులు క్లియర్గా ఉండదు, మనం తినేటువంటి ఆహారం అలాగుండదు, ప్లస్ మనకి అటువంటి గురువు దొరకడము కష్టము. కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, గురుకులాలు అవి స్టార్ట్ అవుతున్నాయి. వేదాలు అభ్యసించి 12 సంవత్సరాలు గురుకులంలో చాలా ఉన్నాయి. సౌత్ ఇండియాలో చాలా ఉన్నాయి, నార్త్ ఇండియాలో కూడా ఉన్నాయి. సో అక్కడ గురుకులంలో ఆ వేదాలను అభ్యసించడానికి 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు పడుతుంది. అది అభ్యసించిన వాళ్ళు ఆ గురుకులాన్ని స్థాపించి అక్కడ ఈ వేద విద్యని ఉపదేశించవచ్చు అన్నమాట. మరి సామాన్యులకు అది కుదరదు కదా అంటే, కేవలం అందుకే భగవద్గీత, భాగవతాన్ని భగవంతుడు మనకి వేదవ్యాస మహర్షి భాగవతాన్ని ఇచ్చాడు. స్వయంగా శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుని ద్వారా మనకి అందించాడనమాట. కాబట్టి అదే దీనికే పంచమ వేదం అని కూడా ఉన్నది. భగవద్గీతకి, మహాభారతానికి కూడా పంచమ వేదం. మహాభారతానికి పంచమ వేదం ఉన్నది. ఆ మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత కూడా ఆ పంచమ వేదం కిందికే వస్తుంది. సో భగవద్గీత చదివితే వేదాలు చదివినట్లే అవుతుంది. సాత్విక స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇది బ్రాహ్మణుల కిందికే వస్తారు. సో వేదములు బ్రాహ్మణుల ముఖము ద్వారా వచ్చినది, కర్మ నుండి, ఆ కర్మల నుంచి ఉత్పన్నమైనది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ వివిధ రకములైన యజ్ఞములన్నీ వేదములచే ఆమోదింపబడెను. ఏ విధమైనటువంటి యజ్ఞాలు? ద్రవ్య యజ్ఞము, తర్వాత జ్ఞాన యజ్ఞము, తర్వాత
ఇంకోటి ఏంటి మనం తపోయజ్ఞము. తపోయజ్ఞము, జపము, ఇవన్నీ కూడా యజ్ఞాల కిందికే వస్తుంది. సో ఈ యజ్ఞాలన్నీ ఎక్కడ చెప్పబడ్డాయి అంటే వేదాలలో చెప్పబడ్డాయి. వెరీ గుడ్ మాతాజీ, నైస్. సో ద్రవ్యయజ్ఞము, తర్వాత జ్ఞానయజ్ఞము, జపయజ్ఞము, తపోయజ్ఞము, ఇవన్నీ కూడా మనకి వేదాలలో చెప్పబడ్డాయి. అంటే మీకు ఏది పాసిబిలిటీ ఉంటే, ఇప్పుడు ఒకటే దారి ఉందనుకోండి, ఒకటే దారి ఉంటే మనకి అదే దారిలో వెళ్తాం. అంటే అందరూ అదే దారిలో వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైనటువంటి కేపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మొసలి ఉన్నది, చేపలు ఉన్నాయి. చేపలు నీళ్లలో చక్కగా ఈదగలవు, అక్కడే వాటి నివాస స్థానము. దాన్ని బయట ఒడ్డు మీద పడేస్తే అవి జీవించలేవు. అలాగే ఏనుగు భూమి మీదనే నడుస్తుంది, నీళ్లలో అంటే కష్టం దానికి వెళ్ళడము. అలాగే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కెపాసిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా భగవంతుడు వివిధ రకాల మార్గాలు చూపించాడు. ఒకళ్ళకి వేదాలు చదువుకోవడము ఈజీగా అవుతుంది, పలకడము, ఒకళ్ళకి అవ్వదు. సో దానికి ఏం చేయాలి అంటే, నీకు ద్రవ్యయజ్ఞం ఉందా, డబ్బు ఉన్నదా, డబ్బుని మంచి పనులకి ఉపయోగించు. నీకు జ్ఞానం ఉన్నదా, జ్ఞానం వల్ల నలుగురికి ఆ జ్ఞానాన్ని పంచు. లేదు నాకు డబ్బు లేదు, జ్ఞానము లేదు, సరే సేవ చేయి, సేవ అందించు. భగవంతునికి ఎన్నో సేవలు ఉంటాయి, ఆ సేవలు అందించండి అని చెప్పాడు. నాకు ఏది కుదరదండి, సరే తపోయజ్ఞము అంటే జపం చేసుకో, కనీసం అదన్నా చేసుకో, దానివల్ల ఉద్ధరింపబడతావు అనేటువంటిది చెప్పాడు. సో ఈ విధములైన అన్ని కర్మల నుండి ఎక్కడి నుంచి వేదములచే ఇవన్నీ కూడా యజ్ఞాలు ఉత్పన్నమయ్యాయి. నీవు వాటిని యథార్థ రూపములను తెలుసుకొనిచో ముక్తిని పొందుదవు అని అర్జునుడికి చెప్తున్నాం. యథార్థం అంటే యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్ అంటే కల్పితము కాకుండా. ఇప్పుడు మనం ఏమవుతుంది అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సపోజ్ ఏకాదశి వ్రతం ఉన్నది. ఈ ఏకాదశి వ్రతంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమాలు పెట్టుకున్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు. ఎందుకు, మనకి కేపబిలిటీ లేదు. సో ఏకాదశి అంటే ఎలా చేయాలి, నిర్జలంగా చేయాలి. అంటే జలము కూడా తీసుకోకూడదు, ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకు అంటే అది భగవంతుడు చెప్పాడు. అన్ని వ్రతాల కంటే గొప్ప వ్రతం అంటే ఏకాదశి వ్రతము. దానికి ఎగ్జంప్షన్స్ ఇచ్చాడు. అంటే అందరికీ అప్లికబుల్ అవుతుందా అంటే కొంతమందికి అప్లికబుల్ అవ్వదు. ఎవరికి, 8 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి, 80 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి, తర్వాత గర్భిణీ స్త్రీలకి, తర్వాత మందులు వాడేటువంటి వాళ్ళకి, ఔషధాలు వాడేటువంటి వాళ్ళకి అది వర్తించదు. దే ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఏకాదశి వ్రతం. కానీ మిగతా వాళ్ళు అబౌవ్ 8 బిలో 80 ప్రతి ఒక్కడు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు అందరికీ కూడా ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది కంపల్సరీ చెయ్యాలి అని వేదాల్లో చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అబ్బా ఎలాగండి ఉండడము, 36 అవర్స్ ఉండడం అసలు 6 అవర్సే ఉండడం కష్టము, పొద్దున్న లేవంగానే ఆకలి అవుతుంది. సరే పాలు పండ్లు ఎగ్జంప్షన్ కదా, తీసేసుకుందాం. పాలు పండ్లు, అన్నం తినొద్దన్నారు కదా, సరే ఉప్మా పెట్టుకుందాం, ఆర్ ఇంకో కిచిడి తిందాం. సో ఇలాగ మళ్ళీ ఎప్పుడు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అన్నం ఒక్కటి మానేస్తున్నాం, అన్నము చపాతీలు తినము, కూరగాయలు తినొచ్చు, సలాడ్స్ తినొచ్చు అని మనంతట మనమే ఆ రూల్స్ పెట్టేసుకుంటున్నాం. అది తప్పు అంటున్నాడు భగవంతుడు. యథార్థముగా తెలుసుకోవాలి. యజ్ఞాలు అనేటువంటిది ఏమి చేయాలి అనేటువంటిది యథార్థము, యాజ్ ఇట్ ఈస్ వేదాల్లో ఏమున్నాయో అది అప్లికబుల్, ఆల్ యుగాల్లో కూడా అది అప్లికబుల్. అందుకే అంబరీష చక్రవర్తి తను చాటించాడు, ఏకాదశి వ్రత మహిమాని చాటించి అన్ని వర్గాల వారిని ఏకాదశి వ్రతం చేయించాడు అతను. కాబట్టి ఏదైనా వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలని మనము యథావిధిగా అనుసరించాలి, అప్పుడే దాని యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి నువ్వు కూడా దాన్ని అదే విధంగా అర్థం చేసుకో అని అర్జునునికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు, ఏమన్నాడు, నేను యుద్ధము చెయ్యను, భిక్షం ఎత్తుకుంటాను అన్నాడు. కానీ నువ్వు క్షత్రియుడవు, అది కుదరదు, కాబట్టి నువ్వు తప్పనిసరిగా యుద్ధాన్ని చెయ్యాలి అని, అప్పుడే నీకు ముక్తి అనేటువంటిది వస్తుంది. అంటే ఈ మానవ జన్మ నుంచి నువ్వు దివ్యమైనటువంటి నా ధామానికి రాగలవు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఓకే, భాష్యం చదవండి మాతాజీ. నేను క్వశ్చన్స్ పైన తెలుపబడిన హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు, చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. పైన తెలుపబడినట్లు వివిధ రకాల కర్తలకు తగినట్లుగా వివిధ రకాలైన యజ్ఞాలు వేదాలలో పేర్కొనబడ్డాయి. మానవులు దేహ భావనలో ఎంతో లోతుగా ఆకర్షితులైన కారణంగా మనిషి దేహంతోనే మనస్సుతోనో లేదా బుద్ధితోనో కర్మ చేయగలిగే రీతిలో ఈ యజ్ఞాలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ అన్నీ కూడా చివరికి దేహం నుండి ముక్తిని పొందడానికే చెప్పబడినాయి. ఇది ఇక్కడ భగవంతునిచే అతని నోటి ద్వారానే ధృవపరచబడింది. హరి బోల్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఏం అర్థమైంది చెప్పండి దీనివల్ల మనకి? అంటే మనము మనసుతోనో అంటే బుద్ధితో గాని ఏమన్నా కర్మ చేసినా మనం ముక్తి కోసమే కదా చేస్తున్నాం ప్రభుజీ, శరీరానికి. అంటే ఆ ముక్తి పొందాలి అంటే మనము ఆ నిష్కామ కర్మ చెయ్యాలి. కరెక్ట్. అంటే మనము అంటే ప్రభుజీ ఇక్కడ మానవులు దేహ భావనలో ఎంతో లోతుగా ఆకర్షితులైన కారణంగా మనిషి దేహంతోనూ మనస్సుతోనూ అంటే భగవంతునికి లోతుగా ఆకర్షితులు అవడం వల్ల ప్రభుజీ. వేదాల నుంచి మనము చెప్పుకున్నాం కదా నిన్న. వేదాల్లో ఏం చెప్పాయి ఫస్ట్? అది మనుషులని ఆకర్షించడానికి సింపుల్ గా ఫస్ట్ చెప్తున్నా. చిన్న పిల్లలకి ఎలాగైతే మందు ఇస్తామో, ఎలాగిస్తాము? ఒక చాక్లెట్ రూపంలో ఆర్ షుగర్ కోటెడ్ పిల్స్ రూపంలో ఇస్తున్నాము. అంతేనా? అంతే ప్రభుజీ. సో ఇక్కడ వేదాలు కూడా ఫస్ట్ ఈ కర్మ చేయండి, ఈ సుఖం దొరుకుతుంది మీకు. చెట్లు నాటండి, మీకు నెక్స్ట్ జన్మలో మంచి ఇల్లు అనేటువంటిది దొరుకుతుంది. ఎందుకు? మీరు అందరికీ నీడనిచ్చారు. మీరు ఈ జన్మలో నీళ్ళు ఇవ్వండి, నెక్స్ట్ జన్మలో మీకు నీళ్ళు అనేటువంటి దానికి కొరత రాదు. సో ఇలాగా వేదాలు చాలా వరకు చెప్పాయి. దాన ధర్మాలు చేయండి, నెక్స్ట్ జన్మలో మీరు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? ఈ జన్మలో చేసినటువంటి పుణ్యాలు నెక్స్ట్ జన్మానికి మనకి వస్తాయి. సో ఈ జన్మలో విద్య దానం చేశామనుకోండి, నెక్స్ట్ జన్మలో మంచి పండితుడుగా పుడతాడు. వేరే వాళ్ళ నుంచి మనము అంత ఎక్కువ డిపెండెన్సీ ఉండదు. ఈ జన్మలో దాన ధర్మాలు చేస్తే నెక్స్ట్ జన్మలో మంచి రిచ్ పర్సన్గా పుడతాము. సో ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ఫలితం ఉంటుంది. సో అది పైన చర్చించబడినట్లు వివిధ రకాల కర్తలకు అనుగుణముగా వివిధ రకాలమైన యజ్ఞాలు వైదిక గ్రంథాలలో పేర్కొనబడెను. కర్తలు అంటే ఎవరు? చేసేటువంటి వాళ్ళు. ఏమని చెప్పాడు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్తలు ఎవరు? ద్రవ్య యజ్ఞం చేసేటువంటి వాడు ఒక కర్త, తపోయజ్ఞం చేసేటువంటి వాడు ఒక కర్త, జ్ఞానయజ్ఞం చేసేటువంటి వాడు ఒక కర్త, జపయజ్ఞం చేసేటువంటి వాడు ఒక కర్త. సో ఆ కర్తలు ఎవరికైతే ఏది కెపాసిటీ ఉంటుందో, ఏది కేపబిలిటీ ఉంటుందో ఆ విధంగా వేదాల్లో చెప్పబడ్డాయి అని అంటున్నాడు. పైన చర్చింపబడినట్లు వివిధ రకాల కర్తలకు అనుగుణముగా అంటే వాళ్ళకి ఫెసిలిటేట్ చేసేటట్టుగా వివిధ రకాలైన యజ్ఞాలు వైదిక గ్రంథాలలో పేర్కొనబడెను. మరి ఏమిటి మనకి ఇప్పుడు మనం గృహిణులకి ఏమిటి ఏమిటి కర్తవ్యం ఏమిటి? వాళ్ళ యజ్ఞం ఏమిటి అంటే చక్కని పౌరులుగా తన సంతానాన్ని తీర్చిదిద్దాలి. అలాగే ఇంటిని చక్కగా నిర్వహించాలి. మరి పురుషులకు ఏమిటి? వాళ్ళు చక్కగా తన సంసారాన్ని పోషించాలి. నాట్ ఓన్లీ సంసారము, వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా. ఎంతోమంది సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళకి టైంగా జీతాలు ఇవ్వడము, వాళ్ళ కష్టాల్లో వాళ్ళని ఆదుకోవడము, అది ఒక గృహస్థుని యొక్క కర్తవ్యం. ఒక గృహస్థులు మనమందరూ కూడా గృహస్థులము. సో గృహస్థ ఆశ్రమము అన్ని ఆశ్రమాల కంటే శ్రేష్టమని భగవంతుడు అంటాడు. ఎందుకు? బ్రహ్మచర్యంలో వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాము, వానప్రస్థంలో బయట ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాము. సన్యాసి అయితే అతడు మళ్ళీ గృహస్థుని మీదనే ఆధారపడి ఉన్నాడు. ఎందుకు? సన్యాసి వంట వండకూడదు, అగ్నిహోత్రం చేయకూడదు అతడు. కాబట్టి అతడు వండుకోవడానికి వీలు లేదు. సో ఎవరు ఏదైనా భిక్ష అనేటువంటిది అరేంజ్ చేస్తే దానితో అతను సంతృప్తి చెందాలి. వానప్రస్థం అంటే అన్ని వదులుకుని అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ పండ్లు, కాయలు, కూరగాయలు ఏది దొరికితే అది తిని తన జీవితాన్ని వదిలివేయాలి. సో
ఈ గృహస్థుడికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఆ ప్రకారంగా చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో అలాగే మన పురుషులు ఏం చేయాలి? సంసారాన్ని తన మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా, ఈవెన్ పశుపక్షాదులు కూడా ఇంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. వేసవి కాలంలో ఏం చేయాలి అంటే మనము బయట ఈ బర్డ్స్ అంటే ఎగురుతూ ఉంటాయి. అన్ని నీళ్లు కూడా ఎక్కడ దొరకవు పాపం వాటికి. సో ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి మనకి ఆ పక్షులు వచ్చి ఆ నీళ్లు తాగడం కూడా మనం ఒక యజ్ఞం కిందనే తీసుకోవచ్చు. వాటికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కొంతమంది చూస్తుంటాం. మన టెర్రస్ మీద కొన్ని ధాన్యాలు వేసేస్తారు. పక్కనే నీళ్లు పెడతారు. సో పక్షులు వచ్చి అది తిని నీళ్లు తాగి వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు మీరేం చేశారు? ఒక యజ్ఞము చేశారు. ఎటువంటి యజ్ఞం చేశారు? ఒక జీవ యజ్ఞాన్ని, జీవికి కావాల్సినటువంటి ఆహారాన్ని మీరు అందించారు. మరి ఆ పక్షులు మన మీద డిపెండ్ కాలేదు కదా అంటే, ఎవరైతే తనకి హెల్ప్ చేస్తారో వాళ్ళు భగవంతునికి ప్రీతి చెందుతారు. అందరూ చేయాలని లేదు. ఎవరికి వీలైతే వాళ్ళు చేయవచ్చు. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. మానవులు పైన వివిధ రకాల కర్తలకు అనుగుణముగా వివిధ రకాలమైన యజ్ఞలు వైదిక గ్రంథాలలో పేర్కొనబడెను. అందుకే మనం చూస్తున్నాం పూర్వకాలంలో రాజులందరూ ఏం చేసేవాళ్ళు? రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించేవాళ్ళు. ధర్మశాలలు కట్టించేటువంటి వాళ్ళు. ఎందుకు? బాటసారులు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి చేరుకునే ముందు వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలంటే ఇలాంటి ధర్మశాలలు ఉండేవి. అక్కడే పడుకునేవాళ్ళు. ఆ ధర్మశాలలకి కావాల్సినటువంటి అవసరాలన్నిటినీ తీర్చడానికి దాన ధర్మాలు చేసి రాజులు అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వంట వాళ్ళను పెట్టేటువంటి వాళ్ళు. సో యాత్రికులు వచ్చినటువంటి బాటసారులు అనేవాళ్ళు. బాటసారులు, బాట మీద సాగేటువంటి వాళ్ళు. బాట అంటే రోడ్డు మీద సాగేటువంటి వాళ్ళకి అక్కడ అన్నము ఉండడానికి కావలసినటువంటి వసతి చేసేటువంటి వాళ్ళు. అలాగే అనాథాశ్రయాలు, స్కూల్స్, హాస్పిటల్స్, ధర్మశాలలు ఇవన్నీ కూడా నిర్మించేటువంటి వాళ్ళు. ఎండాకాలంలో రోడ్డు పక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు. సో ఇవన్నీ కూడా యజ్ఞాల కిందనే వస్తాయి. సో ఎవరికి ఏది వీలైతే ఆ విధమైనటువంటి యజ్ఞము చేయవచ్చు. వాళ్ళ కర్తలకు అనుకూలంగా అని వేదాల్లో చెప్పబడ్డాయి. మానవులు దేహాత్మ బుద్ధి భావనలో అధికముగా ఆసక్తునై ఉన్నందువలన వారు దేహముతో కానీ, మనస్సుతో కానీ, బుద్ధితో కానీ కర్మ చేయగలుగునట్లుగా ఈ యజ్ఞములు ఏర్పరచబడెను. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎస్పెషలీ ఈ మెటీరియల్ డిజైర్స్ మనకి ఇప్పుడు అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమిటి? దేహాత్మ బుద్ధి, దేహము ఆత్మ, దేహాన్నే ఆత్మ అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం కృష్ణ భావనామృతంలో వచ్చాం కాబట్టి మనకి తెలుసు దేహము వేరు, ఆత్మ వేరు అని. కానీ మీరు సామాన్య మానవుడిని అడగండి, నువ్వు ఎవరు అంటే నేను ఫలానా అని తన పేరు చెప్పుకుంటాడు. అంతేకాని నేను ఫలాని ఆత్మని, ఈ దేహములో ఉన్నాను, ప్రస్తుతానికి నా పేరు ఇది, అది కరెక్ట్గా డిఫైన్ చేయాలి. అది దేహ ఆత్మ బుద్ధి, దేహ ఆత్మ. సో దేహాల్లో ఉన్నటువంటి ఆత్మనే దేహం అనే అనుకునేటువంటి వాళ్ళు అంటున్నాడు. దేహాత్మ అంటే దేహాన్నే ఆత్మ అనుకునేటువంటి వాళ్ళు, ఆ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అధికముగా ఆసక్తులై ఉన్నారు. అంటే నాకు హ్యాపీనెస్ ఉంటే చాలు. ఏమిటి? నేను హ్యాపీగా ఉండాలి, నాకు కావలసినవన్నీ దొరకాలి. కాబట్టి అది నెక్స్ట్ జన్మ అనేటువంటి వాళ్ళకి పట్టించుకోరు. సో వాళ్ళు ఏం చేస్తారు? దేహముతో కానీ అంటే మన బాడీతో కానీ, మనస్సుతో కానీ అంటే ఏం థింక్ చేస్తున్నామో అది, బుద్ధి అంటే డిస్క్రిషన్, కర్మ చేయగలుగునట్లు ఈ యజ్ఞములు ఏర్పడబరిచాను. అంటే కొంతమంది అనుకుంటారు ఏమిటని సరే నేను దాన ధర్మాలు చేస్తున్నాను, డబ్బుని దాన ధర్మాలు చేస్తున్నాను, వాడికి అదే యజ్ఞం అయిపోతుంది. లేదు నాకు అది కుదరదు, జ్ఞానం ఇస్తున్నాను, అది యజ్ఞం అవుతుంది. తపస్సు చేస్తున్నాము, అది యజ్ఞం. అంటే మీ మనస్సుకి, మీ బుద్ధికి, తర్వాత మీ కర్మకి ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుందో అది చేస్తున్నారు. అది యజ్ఞం కింద వస్తుంది అంటే వస్తుంది. కానీ సకామ కర్మ, మీరు దానం చేసేటప్పుడు నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి చేశాను అని అనుకుంటే అది సకామ కర్మ, నిష్కామ కర్మ అవ్వదు. అది ఏమవుతుంది? ఆ కర్మ మనకి రిజల్ట్ ఆశించి చేసేటువంటి దానిలాగా అవుతుంది. కాబట్టి మనము ఆ కర్మ
నిష్కామ కర్మ అవ్వాలంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ద్రవ్యాన్ని తిరిగి భగవంతుని రూపంలో ఉన్నటువంటి మానవులకి, జంతువులకి అనుగుణంగా నేను ఇస్తున్నాను, నా చేత ఇచ్చాడు, నేను ఐఎమ్ జస్ట్ ఎ టూల్, ఇన్స్ట్రుమెంట్ అని ఎప్పుడైతే చేస్తామో, నాహం కర్త హరికర్త అనేటువంటి భావన వస్తే అది నిష్కామ కర్మ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ యజ్ఞాలు ఆ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి. కానీ అవన్నీ చివరకు దేహం నుండి విముక్తి కలిగించుట కొరకే తెలుపబడినవి. ఇవన్నీ ఎందుకు, మనం ఎందుకు చేస్తున్నాము? మళ్ళీ మనకి పుణ్యము రావాలి. ఆ పుణ్యం వస్తే ఏమిటి? చాలా రీజన్స్ ఉన్నాయి. పుణ్యం వల్ల ఏమవుతుంది? స్వర్గలోకాలకి వెళ్ళిపోవచ్చు. అంటే కర్మ చేసి కర్మ ఫలితాన్ని ఆశించినప్పుడు ఆ కర్మ ఫలితాలని అనుభవించడానికి మనకి స్వర్గలోకాలు, పై లోకాలు ఉన్నాయి. ఆ కర్మ ఫలితము పుణ్యం అయిపోతే మళ్ళీ మనం మర్త్యలోకానికి తోసివేయబడతాము. అలా కాకుండా ఈ కర్మ నాతో భగవంతుడు చేయిస్తున్నాడు, ఇదంతా కూడా భగవంతునికే అర్పితం, శ్రీకృష్ణార్పణమస్తు అని ఎప్పుడైతే మనం అనుకుని చేస్తామో అప్పుడు మళ్ళీ మనం పైలోకాలు కాదు, వైకుంఠ లోకానికి, గోలోక ధామానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ఆ కర్మ యొక్క ఫలితము అంటదు అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఆ విషయం ఇక్కడ ప్రత్యక్షంగా భగవంతుని ముఖారవిందము ద్వారా నిర్ధారించబడిన. ఎవరు చెప్తున్నాడు అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో మళ్ళొక్కసారి మనం ఆ తాత్పర్యంలోకి వెళితే పైన వివిధ రకములైన యజ్ఞములన్నీ వేదములచే ఆమోదింపబడెను. వేదం అంటే ఎవరు? భగవంతుడే. వేద్యో వైద్యో నారాయణో హరిహి అన్నాడు. వేద్యో వైద్య సదా యోగి అనేటువంటి శ్లోకము విష్ణు సహస్రనామంలో ఉంది. అంటే వేదాలన్నీ కూడా వేదాంతకృత్ వేద విదేహ చాహం, భగవంతుడే అంటాడు. వేదాల్లో కూడా నా గురించే చెప్పాయి, నేనే వేదాల గురించి చెప్పాను అంటాడు. కాబట్టి ఈ యజ్ఞాలన్నీ కూడా, యజ్ఞం అంటేనే భగవంతుడు. అవి ఎక్కడి నుంచి చెప్పబడ్డాయి? వేదాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి ఇవన్నీ వివిధ రకమైన కర్మలన్నీ కూడా వేదాల నుంచే వచ్చాయి. కాబట్టి నువ్వు వాటిని కరెక్ట్గా తెలుసుకొని, యథార్థ రూపములో తెలుసుకుని ఆ కర్మలను కనుక ఆచరిస్తే తప్పకుండా ముక్తి అనేటువంటి దాన్ని పొందుతావు. మొత్తం భగవద్గీత అంతా కూడా ఇట్ ఈస్ ఫోకసింగ్ టువర్డ్స్ 3 థింగ్స్. ఒకటి జ్ఞానము, జ్ఞాన మార్గము, కర్మ మార్గము, తర్వాత భక్తి మార్గము. ఈ మూడే ఉన్నాయి. కర్మ అనేటువంటిది చెయ్యాలి. ఎలా చెయ్యాలి? జ్ఞానం అంటే విత్ నాలెడ్జ్. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ బై నోయింగ్ సంథింగ్, అండ్ దట్ డూయింగ్ ద డ్యూటీ, నోయింగ్ సంథింగ్ షుడ్ బి టు ప్లీజ్ ది ఆల్మైటీ. అదే భక్తి యోగము. సో మొత్తం అంతా కూడా ఈ మూడు, జ్ఞానము, భక్తి, తర్వాత కర్మ, ఈ మూడు కూడా అదే వైరాగ్యంతో చేస్తే భగవంతుని చేరుకుంటాము అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. క్లియర్ అయిందా మాతాజీ?